నేను కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాను. ఈ లోపల మా అమ్మ వచ్చి, నాన్నైనా రా కూర్చో అన్నం పెడతా కానీ. అవును, ఊళ్ళో అందరూ ఓకేనా? అందరూ బాగానే ఉన్నారా? నీ స్నేహితులు, నువ్వు, నీ ఉద్యోగం ఎట్లుంది? అంతా మంచిగానే ఉందా అని అడిగింది. అమ్మ, అంతా బాగానే ఉంది. మీరు నాన్నగారు కూడా బాగానే ఉన్నారు కదా? సరే చెప్పు, ఇలా ఎందుకు చెప్పించావమ్మా? ఏం లేదురా, నేను చూడాలనిపించింది నాకు, అందుకే అట్లా చెప్పించాను, ఏమనుకోకు. సరే, నీకు ఒక్క విషయం చెప్తాను, నువ్వు కోప్పడకూడదు తండ్రి, చెప్తాను నిదానంగా వినమ్మా అనింది. సరే, ఏదో ప్లానింగ్ వేసినట్టుంది అని మనసులో అనిపించి, సరే చెప్పు ఏంటో అన్నాను. ఏం లేదు నాయన, మన ఊరి పక్క ఊర్లో మీ మేనమామ ఉన్నాడు కదా, ఆ ఊర్లో ఎవరో ఒక అమ్మాయి ఉందంట. ఆ ఊర్లో వరకు చదువుకునిందంట, 5 ఎకరాల పొలం ఉందంట. ఒక్కసారి చూసొద్దాము, వెళ్ళేసి వద్దాం నాయన అని అనింది. అబ్బా, నేను అనుకున్నదే జరిగింది అని మనసులో అనుకుంటూ, ఇప్పుడే పెళ్ళంటమ్మా, మనకు అప్పులన్నీ తీరాలి కదా, అప్పులన్నీ తీరి నాకు మంచి ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలి అని నేను అన్నాను. కానీ మా నాన్న కూడా, లేదురా, మీ మామగారు మన ఊరికి పెద్ద కూడా, ఆయన మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అలాంటిది ఆయన చెప్పింది మనకు వినకపోతే ఎట్లా నాయన? నువ్వేమనుకోకుండా ఒక్కసారి వచ్చి పిల్లని చూసి, మాకు ఇప్పుడే ఆలోచన లేదని చెప్పేసి వచ్చేద్దాం అంతే. నువ్వు దీని గురించి ఇంకేం మాట్లాడకు, ఒకసారి ఆలోచించు నాయన, మంచి సంబంధం, ఒకవేళ నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు కదా, అక్కడ దాకైనా వెళ్ళేసి వద్దాం ముందు అని మా నాన్న అన్నాడు. మా అమ్మ కూడా అలాగే అనడంతో ఇంకా చేసేదేమీ లేక, ఏం చెప్పాలో నాకు తెలియక, సరే వెళ్దాం, వెళ్ళి చూసి మాకు ఇప్పుడెప్పుడే ఆ ఉద్దేశం లేదు అని చెప్పేసి, లేదా పిల్ల నచ్చలేదని చెప్పి ఏదో ఒకటి చెప్పి వచ్చేద్దాం, అలా అయితేనే నేను ఒప్పుకుంటానని అన్నాను. సరే నాయనా అని మా అమ్మ చాలా సంతోషపడిపోయింది మనస్సులో. నాకేమీ అర్థం కాలేదు. నేనేమో బాగా మంచి ఉద్యోగం తెచ్చుకొని సంపాదించి అన్నీ చేసుకోవాలనుకుంటే, వీళ్ళు ఇప్పుడే నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారని మనసులో బాధపడుకుంటూ అన్నం తింటూ ఉన్నాను. కానీ మా అమ్మ మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఆమె మనసులో ఏదో ఉంది. ఆమె మనసులో ఇలా ఉండి ఉండొచ్చు. ఏంటంటే, బాగా మంచిగా వీడిని అక్కడి వరకు తీసుకెళ్ళి ఒప్పించి పెళ్లి చేసి శుభ్రంగా మంచిగా ఆ 5 ఎకరాల పొలాన్ని కొట్టేద్దామని మనసులో అనిపిస్తుందని నాకు ఆ ముఖంలోనే కనిపించింది. కానీ నేను మాత్రం బయటపడలేదు. ఈ విధంగా ఆ రోజు గడిచింది. నా మనసులో మాత్రం అక్కడికి వెళ్ళి ఈ సంబంధాన్ని ఎలాగోలా చెడగొట్టాలి అనే ఆలోచనతోనే నేను ఉన్నాను. మా నాన్న కూడా సంతోషపడుతున్నాడు.